వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బయాలజీ కెరీర్ గైడెన్స్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీ సెట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాము. ఈ వీడియోలో తీసుకున్న క్వశ్చన్స్ అన్నీ ఏపీ సెట్ 2020 క్వశ్చన్ పేపర్ నుంచి తీసుకున్నవి. ఓకే, క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాము, దాన్ని అనుకున్న కాన్సెప్ట్ని చూద్దాము అండ్ కొన్ని టిప్స్ ట్రిక్స్తో క్వశ్చన్స్ని ఎలాగ ఈజీగా సాల్వ్ చేయాలో చూద్దాము. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. First question, following features are associated with protein molecules. Okay, 1 peptide bonds, 2 alpha helix, 3 beta pleated sheets, 4 turns of polypeptide chains. Okay, which of the above represent the secondary structures of the proteins? సో ఇక్కడ ఇచ్చిన వాటిలో సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్తో అసోసియేట్ అయినవి ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూడండి, పెప్టైడ్ బాండ్స్ అని ఉంది. పెప్టైడ్ బాండ్స్ అంటే ఏంటి? జస్ట్ ఇలాగ ఉన్నప్పుడు దానిని మనం పెప్టైడ్ బాండ్స్ అంటాం. అంటే ఒక అమైనో యాసిడ్కి ఇంకొక అమైనో యాసిడ్కి మధ్యలో ఉన్న బాండ్ని మనం ఏమంటాము? పెప్టైడ్ బాండ్స్ అంటాం. అండ్ పెప్టైడ్ బాండ్స్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ది ప్రైమరీ స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రోటీన్ బట్ నాట్ ది సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రోటీన్. సో పెప్టైడ్ బాండ్స్ అన్నవి మనకు ప్రైమరీ స్ట్రక్చర్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అవి ప్రైమరీ స్ట్రక్చర్ని రిప్రజెంట్ చేస్తాయి, అంతేకాని సెకండరీ స్ట్రక్చర్ని కాదు. సో కాబట్టి దిస్ ఈజ్ ఎ రాంగ్ స్టేట్మెంట్. 1 ఆప్షన్ ఈజ్ ఎ రాంగ్ స్టేట్మెంట్. 1 ఎక్కడెక్కడ ఉందో చూడండి. ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ సిలో ఉంది. సో ఇవి 3 రాంగే. ఎందుకంటే పెప్టైడ్ బాండ్స్ ఎప్పటికీ మనకు సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ని రిప్రజెంట్ చేయవు. ఉంటాయి, ఉండవని కాదు, బట్ రిప్రజెంట్ ది సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రోటీన్. సో కాబట్టి ఈ 3 ఆప్షన్స్లో మనకు ఫస్ట్ది అంటే పెప్టైడ్ బాండ్ ఉంది కాబట్టి 3 ఆప్షన్స్ వెళ్ళిపోతాయి. ఇది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ డి. సో మనకు పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా చిన్నగా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మనం ఈజీగా క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలం అనమాట. సో ఏపీ సెట్లో మనకేమి పెద్ద ఇన్డెప్త్ క్వశ్చన్స్ లేదంటే సైంటిఫిక్ రీసెర్చ్ బేస్డ్ అలాగే అడగరు, జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ బేసిక్ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే చాలు. సో ఇక్కడ బేసిక్కే కదా వీళ్ళు అడిగింది. సెకండరీ స్ట్రక్చర్ అంటే ఏంటి, ప్రైమరీ స్ట్రక్చర్ అంటే ఏంటి. సో సెకండరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ కిందికి ఏమొస్తాయి? ఆల్ఫా హెలిక్స్ వస్తుంది, బీటా షీట్స్ వస్తాయి అండ్ టర్న్స్ వస్తాయి. సో దీస్ ఆర్ ఆల్ ది సెకండరీ స్ట్రక్చర్స్. ఇదన్నా తెలిసి ఉండాలి, లేదంటే మనకు ప్రైమరీ స్ట్రక్చర్ అంటే ఏమో తెలిసినా సరే ఈజీగా ఈ క్వశ్చన్ సాల్వ్ అయిపోతుంది అనమాట. ఓకే, సెకండ్ క్వశ్చన్. The bacteria oxidize organic substrates and use NO as electron acceptor. They liberate N in the process. The process is called nitrification, denitrification, ammonification, esterification. Okay, bacteria oxidize organic substrates and use NO as electron acceptor. So ఇక్కడ NO ని as electron acceptor గా యూజ్ చేసి నైట్రోజన్ ని లిబరేట్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ని ఏమంటారు అంటున్నారు. సో దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ వాట్ అని ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఎస్టరిఫికేషన్ ఎప్పటికీ కాదు. సో ఎస్టరిఫికేషన్ అన్నది అసలు దీనికి సంబంధం లేకుండా ఇచ్చారు ఆప్షన్. అండ్ అమోనిఫికేషన్ కూడా కాదు. అమోనిఫికేషన్ అంటే ఏమి? ఫార్మేషన్ ఆఫ్ అమోనియా ఫ్రమ్ ది ఆర్గానిక్ అమైనో యాసిడ్స్ ఆర్ ప్రోటీన్స్. సో అమోనిఫికేషన్ కూడా కాదు. సో మనకు 2 ఆప్షన్స్ మిగిలిపోతాయి, దట్ ఈస్ నైట్రిఫికేషన్ అండ్ డీనైట్రిఫికేషన్. సో ఇక్కడ మనకు నైట్రోజన్ అన్నది లిబరేట్ అవుతోంది ఫ్రమ్ NO. సో కాబట్టి వి కాల్ ఇట్ యాజ్ డీనైట్రిఫికేషన్. ఓకే, ఆ ప్రాసెస్ని మనం ఏమంటాము అంటే డీనైట్రిఫికేషన్ అంటాం అనమాట. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ బి. అండ్ ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని చూద్దాము. సో ఫస్ట్ నైట్రిఫికేషన్, డీనైట్రిఫికేషన్ అంటే ఏమో చూద్దాము. నైట్రిఫికేషన్ అంటే కన్వర్షన్ ఆఫ్ అమోనియా టు నైట్రేట్ ఈజ్ నోన్ యాజ్ నైట్రిఫికేషన్. అండ్ కన్వర్షన్ ఆఫ్ నైట్రైట్ టు డైనైట్రోజన్ ఈజ్ నోన్ యాజ్ డీనైట్రిఫికేషన్. సో మనకు అడిగిన క్వశ్చన్లో కూడా ఇదే అడిగారు అనమాట. NO నుంచి డైనైట్రోజన్ ఫామ్ అయితే దాన్ని ఏమంటారు అని అడిగారు. సో దాన్ని ఏమంటాము అంటే డీనైట్రిఫికేషన్ అంటాం. సో ఇక్కడ నైట్రోజన్ అన్నది రిలీజ్ అవుతుంది కాబట్టి దాన్ని డీనైట్రిఫికేషన్ అంటాం. దెన్ అమోనిఫికేషన్ అంటే అర్థం ఏమి అంటే ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఫీకల్ మెటీరియల్ కానీ ఎప్పుడైతే అవి డీకంపోజ్ అవుతాయో ఆ పర్టిక్యులర్ ప్లాంట్స్లో యానిమల్స్
యానిమల్స్లో ఉన్న ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ని బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే డీకంపోజ్ చేసి దాన్ని అమోనియాగా మారుస్తుంది అనమాట. దాన్ని మనం ఏమంటాము అంటే అమోనిఫికేషన్ అంటాం. అంటే మన ప్లాంట్స్లో యానిమల్స్లో ఉన్న ప్రోటీన్స్ని they are converted by bacteria into ammonia. We call that particular process as ammonification. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో లిస్ట్ 1లో వచ్చేసి ఎంజైమ్స్ ఇచ్చారు అండ్ లిస్ట్ 2లో వచ్చేసి వాటి యొక్క ఫంక్షన్ ఇచ్చారు. ఇక్కడున్న ఎంజైమ్తో ఇక్కడున్న ఫంక్షన్స్ని మ్యాచ్ చేయాలి మనము. ఇక్కడ మనం చూసుకుంటే పెప్టైడల్ ట్రాన్స్ఫరేజ్, అమైనో యాసిడ్ సింథటేజ్ ఇవి కొంచెం కాంప్లెక్స్ అనమాట. అంటే మనకు కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. అదే ఇక్కడ ఒక 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఏమేమి? ఆర్ఎన్ఏ ప్రైమేజ్, హెలికేజ్. ఆర్ఎన్ఏ ప్రైమేజ్ అండ్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూడండి ఏమున్నాయి, సింథసిస్ ఆఫ్ ఆర్ఎన్ఏ ప్రైమర్ అలాగ ఉన్నాయి కదా. సో ఒకసారి ఆప్షన్స్ ని స్టడీ చేస్తే ఆర్ఎన్ఏ ప్రైమేజ్, ఆర్ఎన్ఏ ప్రైమర్. సో ప్రైమేజ్ పని ఏమి? ప్రైమర్ ని యాడ్ చేయడం. ఆర్ఎన్ఏ. సో ఆర్ఎన్ఏ ప్రైమేజ్ ఏం చేస్తుంది? ఆర్ఎన్ఏ ప్రైమర్ ని యాడ్ చేస్తుంది. ప్రైమేజ్ పని ఏమి? ప్రైమర్ ని యాడ్ చేయడం. ఆర్ఎన్ఏ ప్రైమేజ్ అంటే ఏం చేస్తుంది? ఆర్ఎన్ఏ ప్రైమర్ ని యాడ్ చేస్తుంది. డిఎన్ఏ ప్రైమేజ్ అయితే డిఎన్ఏ ప్రైమర్ అంటే నథింగ్ బట్ డిఆక్సీ రైబోన్యూక్లియోటైడ్స్ అన్నమాట. సో ఇక్కడ ఆర్ఎన్ఏ ప్రైమేజ్ అంటే ఆప్షన్ 3 విల్ మ్యాచ్ విత్ హూమ్? ఆప్షన్ 3 విల్ మ్యాచ్ విత్ ఆప్షన్ 1. సో ఆప్షన్ 3 విత్ ఆప్షన్ 1 మ్యాచ్ అయ్యేవి ఎక్కడన్నా ఉన్నాయా చూడండి. సో ఆప్షన్ 3 విత్ ఆప్షన్ 1 మ్యాచ్ అయ్యేవి బిలో ఉంది, డిలో ఉంది. సో ఇక్కడ మనము ఈజీగా ఈ 2 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఏవేవి? ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి. సో ఇక్కడ మనకి ఏం మ్యాచ్ అవుతుంది? ఆప్షన్ 3 అన్నది ఆప్షన్ 1తో మ్యాచ్ అయ్యేది మనకు బి అండ్ సి. అండ్ ఒకసారి ఆప్షన్ బిని ఆప్షన్ డిని కంపేర్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ది 5th-తోనే మ్యాచ్ అవుతుంది, సెకండ్ది ఒకటి వేరీ అవుతుంది, థర్డ్ది 1st-తోనే మ్యాచ్ అవుతుంది, 4th-ది 2nd-తోనే మ్యాచ్ అవుతుంది. సో మనం ఇప్పుడు చూడాల్సింది ఓన్లీ సెకండ్ వన్. సో సెకండ్ వన్ అమైనో యాసిడ్ సింథటేజ్. అమైనో యాసిడ్ సింథటేజ్ అన్నది సెకండ్ ఆప్షన్లో దేంతో మ్యాచ్ అవుతుంది? 3rdతో మ్యాచ్ అవుతుంది. అంటే యాక్టివేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఓకే, సో ఒకసారి డీని కూడా చూద్దాం. దేంతో మ్యాచ్ అవుతుంది? 4తో మ్యాచ్ అవుతుంది. అమైనో యాసిడ్ సింథటేజ్ ఈజ్ మ్యాచింగ్ విత్ peptide bonds between amino acids. So peptide bonds between amino acids amino acid synthase చేయదు. అమైనో అసైల్ సింథటేజ్ అంటే ఏదో సింథసైజ్ చేస్తుంది. ఏం సింథసైజ్ చేస్తుంది అంటే అమైనో యాసిడ్స్ ని యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ యాడింగ్ అసైల్ గ్రూప్ ఆన్ ది అమైనో యాసిడ్స్ అండ్ యాక్టివేటింగ్ దెమ్. సో కాబట్టి ఆప్షన్ 2 విల్ మ్యాచ్ విత్ ఆప్షన్ 3. ఓకే, ఆప్షన్ 2 అన్నది ఇక్కడ దేంతో మ్యాచ్ అవుతుంది? ఆప్షన్ 3తో కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. కాబట్టి ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ బి. ఓకే, సో ఒకసారి మనం అన్ని ఆప్షన్స్ని చూద్దాము. ఇలాగ ట్రిక్కీగా మనం సాల్వ్ చేయొచ్చు అన్ని ఆప్షన్స్ని రెఫర్ చేయకోకుండా. సో మనం ఒకసారి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూద్దాము. పెప్టైడల్ ట్రాన్స్ఫరేజ్. సో పెప్టైడల్ ట్రాన్స్ఫరేజ్ ఏం చేస్తుంది అంటే పెప్టైడ్ బాండ్ని సింథసైజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇట్ విల్ సింథసైజ్ ది పెప్టైడ్ బాండ్. దెన్ అమైనో అసైల్ సింథటేజ్. అమైనో అసైల్ సింథటేజ్ ఏం చేస్తుంది? అమైనో యాసిడ్స్ పైన అసైల్ గ్రూప్ని యాడ్ చేసి వాటిని యాక్టివేట్ చేస్తుంది. ఆర్ఎన్ఏ ప్రైమేజ్ ఏం చేస్తుంది? ఆర్ఎన్ఏ ప్రైమర్ని యాడ్ చేస్తుంది. హెలికేజ్ ఏం చేస్తుంది? డిఎన్ఏని అన్వైండ్ చేస్తుంది. అంటే డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏగా ఉన్న దాన్ని ఏం చేస్తుంది? ఇట్ విల్ బ్రేక్ ది హైడ్రోజన్ బాండ్స్ అండ్ ఇట్ విల్ క్రియేట్ ది సింగిల్ స్టాండర్డ్ డిఎన్ఏ. ఓకే, ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ బి. Next question. Cancer cells are characterized by increased fibrinolactin, absence of siderophore like growth factors. Okay. Option B, absence of plasmin, presence of old antigens. C, presence of siderophore like growth factors, reduced fibrinolactin. D, presence of plasmin, increased fibronectin. సో ఫైబ్రోనెక్టిన్ అన్నది మనకు ఇక్కడ క్యాన్సర్ సెల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నవి ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు క్యాన్సర్ సెల్స్కి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటివి అని అడుగుతున్నారు అనమాట. సో మనకు క్యాన్సర్ సెల్స్ యొక్క చిన్నగా ఒక క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే క్యాన్సర్ సెల్ ఎలాగుంటుంది? క్యాన్సర్ సెల్ ఈజ్ ఇమ్మోర్టల్. Cancer cell doesn't bind with the basement membrane. ఇది doesn't bind with the basement membrane. ఇది ఏం చేయదు, బేస్మెంట్ మెంబ్రేన్తో బైండ్ అవ్వదు. అండ్ ఇట్ విల్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అండ్ ఇట్ ఈస్ ఇమ్మోర్టల్ అండ్ ఇట్ డజంట్ ఫాలో ఎనీ సిగ్నల్స్ అనమాట.
సో ఇదేం చేయదు, ఏ సిగ్నల్ ఇచ్చినా సరే ఇది వినదన్నమాట. ఓకే, సో ఇదేం చేయదు అంటే ఒక టిష్యూ ఉందనుకోండి, ఆ టిష్యూకి బైండ్ అవ్వదు అనమాట. బైండ్ అయితే మరి ఇది ఏమి అవ్వలేదు, మూవ్ అవ్వలేదు. సో క్యాన్సర్ సెల్స్ యొక్క ప్రాపర్టీ ఏమి, క్యాన్సర్ సెల్ ఒక ఆర్గన్ నుంచి ఇంకొక ఆర్గన్కి మూవ్ అవుతుంది కదా. సో బైండ్ అయితే ఇది మూవ్ అయ్యే కెపాసిటీని కోల్పోతుంది. సో కాబట్టి ఇది బేస్మెంట్ మెంబ్రెన్తో కానీ టిష్యూస్తో కానీ బైండ్ అన్నది అవ్వదన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. ఇంక్రీజ్డ్ ఫైబ్రోనెక్టిన్. సో ఇంక్రీజ్డ్ ఫైబ్రోనెక్టిన్ పని ఏంటి అంటే ఏదన్నా సెల్ని బేస్మెంట్ మెంబ్రెన్తో పట్టుకొని ఉంచడం. అంటే ఇది ఏం చేస్తుందంటే బైండ్ చేస్తుంది అనమాట, సెల్స్ని బేస్మెంట్ మెంబ్రెన్తో బైండ్ అయ్యి ఉండేలాగా చేస్తుంది అనమాట. సో బైండ్ అయ్యి ఉండేలాగా చేస్తే క్యాన్సర్ సెల్ అన్నది మూవ్ అవ్వలేదు. సో ఇంక్రీజ్డ్ ఫైబ్రోనెక్టిన్ ఉన్నప్పుడు క్యాన్సర్ సెల్స్ ఏమైపోతాయి, టిష్యూకే బైండ్ అయిపోయి ఉంటాయి. సో ఇవి మూవ్ కాగలవా, కాలేవు. సో క్యాన్సర్ సెల్స్ ప్రాపర్టీ అది కాదు. సో కాబట్టి దిస్ గెట్స్ ఎలిమినేటెడ్. దెన్ absence of plasmids, presence of old antigens, this is also not a apt statement, and presence of siderophore and reduced fibronectin. సో ఫైబ్రోనెక్టిన్ తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ పర్టిక్యులర్ క్యాన్సర్ సెల్స్ అనేవి టిష్యూస్కి బైండ్ కావు. కాబట్టే ఇవి ఏమవుతాయి, ఒక ప్లేస్ దగ్గర నుంచి ఇంకొక ప్లేస్కి మూవ్ అన్నది అవ్వగలుగుతాయి అనమాట. ఓకే, దిస్ విల్ బి సమ్ వాట్ కరెక్ట్ స్టేట్మెంట్. దెన్ నెక్స్ట్ ఆప్షన్ చూడండి. ఇంక్రీజ్డ్ ఫైబ్రోనెక్టిన్ అని ఇచ్చారు. సో ఫైబ్రోనెక్టిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది బైండ్ అయ్యే తీరాలి, అండ్ క్యాన్సర్ సెల్స్ ఆ ప్రాపర్టీని మెయింటైన్ చేయవు. కాబట్టి ఆప్షన్ డి ఆల్సో గెట్స్ ఎలిమినేటెడ్ ఈజీలీ. ఓకే, క్వశ్చన్. The correct option will be option C. Next question. In oxidative phosphorylation, the enzyme NADPH dehydrogenase is located on the inner mitochondrial membrane, outer mitochondrial membrane, on the matrix surface, on the cristae. Okay, this is a memory based question. అసలు ఏ ఎంజైమ్స్ మైటోకాండ్రియాలో ఎక్కడెక్కడ ఉంటాయి అన్న దాని గురించి ఇచ్చారు. సో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ది మ్యాట్రిక్స్ సర్ఫేస్. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ సి. అండ్ ఇక్కడ నేను లిస్ట్ ఆఫ్ ఎంజైమ్స్ అండ్ దేర్ అకరెన్స్ ఇన్ ది మైటోకాండ్రియా అని పెట్టాను. సో అవుటర్ మెంబ్రెయిన్లో మైటోకాండ్రియల్ అవుటర్ మెంబ్రెయిన్లో మనకి ఏముంటాయి, NADH, సైటోక్రోమ్ C, ఆక్సిడో రిడక్టేజ్, తర్వాత ఫ్యాటీ యాసిడ్ కోఏ లైగేజ్. సో ఇంపార్టెంట్వి చూసుకోండి, అన్నీ అవసరం లేదు. ఫ్యాటీ యాసిడ్ కోఏ లైగేజ్, సైటోక్రోమ్ CA, ఆక్సిడో రిడక్టేజ్ వరకు ఇంపార్టెంట్. అవుటర్ కాంపోనెంట్లో ఏముంటాయి, దీస్ ఆర్ ఇంపార్టెంట్. అడినైలేట్ కైనేజ్, న్యూక్లియోసైడ్ డైఫాస్ఫోకైనేజ్. ఇన్నర్ మెంబ్రెయిన్లో ఏముంటాయి, ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియా కంటైన్స్ ది రెస్పిరేటరీ కాంప్లెక్సెస్ కదా, కాంప్లెక్స్ 1, కాంప్లెక్స్ 2, కాంప్లెక్స్ 3 అవి. సో ప్రతి ఒక్క కాంప్లెక్స్ నేమ్ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. సో కాంప్లెక్స్ 1 వచ్చేసరికి NADPH, ఆక్సిడో రిడక్టేజ్, సక్సినేట్ డిహైడ్రోజినేజ్ అలాగా. సో దీస్ ఆర్ ఆల్ ది ఎంజైమ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియా. అండ్ మ్యాట్రిక్స్లోకి వచ్చేసరికి ది మ్యాట్రిక్స్ అంటే లోపల మైటోకాండ్రియాలో ఉండే ఎంజైమ్స్ ఏవేవి అంటే ఏవైతే TCA సైకిల్లో ఇన్వాల్వ్ అవుతాయో అవన్నీ మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్లో ఉంటాయి. అండ్ బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్కి అవసరమయ్యే ఎంజైమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట మ్యాట్రిక్స్లో. బికాజ్ మనకు బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ జరిగేది మైటోకాండ్రియాలోనే, అండ్ TCA సైకిల్ జరిగేది కూడా మైటోకాండ్రియాలోనే. కాబట్టి ఆ ఎంజైమ్స్ అన్ని మ్యాట్రిక్స్లో ప్రెసెంట్ అయి ఉంటాయి. అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియాలో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ క్యారీ అవుతుంది కాబట్టి ఇన్నర్ మెంబ్రెయిన్ ఆఫ్ మైటోకాండ్రియాలో అక్కడ అవి ఉంటాయి. సో ఈజీ టు రిమెంబర్. ఇవి రెండు ఇంకా మనం చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇన్నర్ అండ్ అవుటర్ మెంబ్రెయిన్ అండ్ అవుటర్ కంపార్ట్మెంట్ మాత్రం చదివితే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. One of the following is a physiological phenomenon that occurs in fish hemoglobin in which an increased proton or carbon dioxide concentration lowers hemoglobin's affinity and carrying capacity for oxygen. So basically గా ఇక్కడ డెఫినేషన్ మొత్తం ఇచ్చేసి ఆ డెఫినేషన్ దేంది అని అడుగుతున్నారు. హాల్డేన్ ఎఫెక్టా, రూట్ ఎఫెక్టా, క్లోరైడ్ షిఫ్టా, హ్యాంబర్గర్స్ ఫినామినా. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి హాల్డేన్ ఎఫెక్ట్. హాల్డేన్ ఎఫెక్ట్ మనకి ఏం చెప్తుంది అంటే ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే ప్రోటాన్ కాన్సన్ట్రేషన్ అన్నది లేదంటే కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అన్నది ఇంక్రీజ్ అవుతుందో హీమోగ్లోబిన్ అన్నది ఆక్సిజన్తో బైండ్ అయ్యే కెపాసిటీ చాలా చాలా తగ్గిపోతుందంట. అంటే ఇది ఆక్సిజన్తో బైండ్ అయ్యే కెపాసిటీ అండ్ ఆక్సిజన్ని క్యారీ చేసే కెపాసిటీ అన్నది చాలా చాలా తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ ది
higher concentrations of carbon dioxide and proton. సో ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ని మనం ఏమంటాము అంటే హాల్డేన్ ఎఫెక్ట్ అని అంటాం అనమాట. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ ఏ. Then a BOD or COD ratio of less than 0.3 indicates that the sample has a greater proportion of microorganisms, greater proportion of inorganic compounds, greater proportion of organic compounds, no organic matter. సో మనకు ఇది ఒక మెమొరీ బేస్డ్ క్వశ్చన్. లెస్ దాన్ 0.3 ఉంటే దాన్ని మనం ఏమని ఇండికేట్ చేస్తాము అంటే దాంట్లో ఆ పర్టికులర్ శాంపిల్లో ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి చాలా చాలా ఎక్కువ ఉన్నాయి అని ఇండికేట్ చేస్తాం అనమాట. ఓకే, ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ సి. ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది కాబట్టి ఇంకా కొన్ని క్వశ్చన్స్ని మనం నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేద్దాము. అంటిల్ దెన్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ది లైక్ బటన్, సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్కి రిలేటెడ్గా టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్ అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఇంకా కొన్ని అప్డేట్స్ కావాలంటే ప్లీజ్ అక్కడ ఫాలో అయిపోండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.